అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ కల్చరల్ అకాడమీ 25 సంవత్సరాలు కళాసేవలో తరించి ఎంతోమంది కళాకారులకి వేదికని పరిచయం చేసి నాకు సురేష్ కుమార్తో ఆత్మీయ అనుబంధం రెండు ఉన్నాయి. అది వినాయక చవితికి సంబంధించిన కొన్ని ప్రోగ్రాంలప్పుడు మా దగ్గర ఆసిఫాబాద్లో వినాయకుడిని పెట్టాం, నువ్వు వచ్చి ప్రోగ్రాం చేయాలని ఒక ఉత్తరం రాసి అక్కడికి పిలిపించుకున్న తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకుండా నేను ఉన్నన్ని రోజులు రోజు ప్రోగ్రాం పెట్టి 16-17 రోజుల తర్వాత నన్ను నిమజ్జనం చేశారు. బేసికల్గా తను ఒక మంచి ఆర్టిస్టు, రైటరు, డైరెక్టరు, అన్నిటికన్నా మించి ఎంతోమంది కళాకారులని టీవీ సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అదొక ఇన్స్టిట్యూట్ లాగా ఉండేదండి. ఏ కొత్త వాళ్ళు వచ్చినా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు టెలివిజన్లో నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన శిష్యుడు. కనీసం ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా ఉన్నవాళ్ళు, వివిధ ఛానల్స్లో ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున సేవారత్న పురస్కారంతో మిత్రులు గిరీష్ గారిని ఈరోజు హీఈస్ అ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. ప్రారంభమైన ఈ సంస్థ కొద్ది రోజుల్లోనే దాదాపు 30,000 మంది పైచిలుకు మెంబర్స్ని అమెరికాలోని అన్ని స్టేట్స్లో చేసుకుంది. అది పెద్ద రికార్డ్ అది. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి అంత ర్యాపిడ్ మెంబర్షిప్ ఎవరు తీసుకోవాలా. ప్లస్ నేను వాళ్ళతో పాటు కోర్ టీంలో నేను ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్, విత్ ద పాలసీస్, విత్ ద డిజైనింగ్, ఎవ్రీథింగ్. అదంతా చూసిన తర్వాత నాకు చాలా ఇష్టం అనిపించింది. మనం డబ్బు చాలా సంపాదించుకుంటామండి, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ తిరిగి వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, తిరిగి ఇవ్వాలి, ఇస్తే ఎలా ఇవ్వాలి, అది ఎలా ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడాలి, ఎంతవరకు ఉపయోగపడాలి అనే విషయాల్ని ప్రాపర్గా డిజైన్ చేస్తూ ముందుకెళ్తున్న సంస్థ అది. అద్భుతం. ఎందుకంటే నేను అమెరికా అప్పుడప్పుడు అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటా ఎక్కువ సార్లు. చాలామంది ఆ మధ్య కొంత కూడా అన్నారు, ఏంది నువ్వు అటేనా అని. కాదు, ఇటే, అటు ఇటు. ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇండియాకి వచ్చిన తర్వాత నన్ను ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా గుర్తుపట్టి, ఏంటి సార్ ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చారంటాడు. నువ్వెలా గుర్తుపెట్టి అంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నారుగా అంటాడు. అంటే అక్కడ చేసినవి ఇక్కడ చేస్తే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కసారి ఆవిష్కరించుకోవడానికి కూడా టైం పడుతుంది. రెండోది ఒక్కొక్కసారి అదృష్టం కూడా అనిపిస్తుంది. అక్కడ మామూలుగా పిల్లల్ని మీరేమనడానికి లేదు, ఆడితో గట్టిగా అన్నాం అనుకోండి, షెల్ ఐ కంప్లైంట్ ఆన్ యూ అంటాడు సీరియస్గా. 911 అని నేర్పుతారు వాళ్ళకి. మన దగ్గర 108 కూడా తెలియదు సగం మందికి. ఏమన్నా జరిగితే దానికి ఫోన్ చేయరు, దీనికి ఫోన్ చేయరు. నేను ఫ్లైట్లో ఒకసారి రిటర్న్ వస్తుంటే గిరీష్ గారు ఒక అబ్బాయిని వాళ్ళ ఫాదర్ ఎంత ప్యాంపర్ చేసి తినిపిస్తున్నాడంటే, తిన్నానా, నో ప్లీజ్ తినరా, తిన్నానా, నో, అసలు అంత గారాబం అవసరం ఏంది అని నేను చాలాసేపు కొడుకేదో ఆడికి ప్రేమగా పెడుతున్నాడులే అని నేను ఊరుకున్నా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ హవాయి అడ్డే పర్ ఆప్కా స్వాగత్ అని దిగ్గానే ఎయిర్పోర్ట్లో దిగామో లేదో ఇక మామూలుగా కొట్టట్లే ఆ పిల్లోడిని పట్టుకొని దడాదడ. సార్ ఇంత ప్రేమగా అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొడుతున్నారు ఏంటి సార్ అంటే, అక్కడ కొట్టలేను సార్, అందుకని అప్పుడప్పుడు ఇండియా తీసుకొచ్చి కొట్టి తీసుకెళ్తా అన్నాడు ఆయన. అది వాళ్ళ పరిస్థితి. సరే, నాకు చాలా విషయాలు తెలుసు అక్కడ వాళ్ళందరివి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు అందరూ. ఇక్కడ ఈ వరుస నుంచి వెళ్తే మా వేణుగోపాల్చారి గారు, ఆ తర్వాత మా శ్రీశైలం అన్న, తర్వాత రాజీవ్ బాయ్, ఆజాద్ బాయ్, ప్రసన్న కుమార్ గారు, ఈయన ఎంతమంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి నిర్మాతకి ఎంత జాగ్రత్తగా ఉండాలి నాన్న, నువ్వు చాలా కష్టపడి తెచ్చిన డబ్బు, మా ఇండస్ట్రీ ఒకటే, ఎంత పెడితే అంత తీసుకుపోద్ది, ఇట్లాంటివన్నీ కూడా ధైర్యంగా కూడా. ఏంటమ్మా ఇట్లాంటివి మాట్లాడడం నీకు ఇష్టం లేదా? హలో. దెన్ వీ హ్యావ్ కుద్దూస్ హియర్. కుద్దూస్ ఈజ్ అ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. దాదాపు
తెలుగు సినిమాల్లో, తెలుగు టీవీ రంగంలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక 10 సీరియల్ నడుస్తున్నాయి అనుకోండి. ఆ 10 సీరియల్స్కి టైటిల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. ఇప్పుడు కూడా ఏదో కంపోజ్ చేస్తున్నట్టున్నాడు, బిజీగా ఫోన్లో ఉన్నాడు. చేసుకోను, నీ పని నువ్వు కానీ, నాకేం బాధ లేదు. నీ ఫోను నీ ఇష్టం అన్నా, దానికేం బాధ. సరే, ఇక్కడ వంశీ రామరాజు గారు, నాకు తెలిసి హలో ఇంకో మైక్ ఉంటీరా. పడమటి సంధ్యారాగం నిర్మాత గారు ఇక్కడే ఉన్నారు. పడమటి సంధ్యారాగం విజయశాంతి గారు చేసిన సినిమా చాలామందికి గుర్తుంటుంది. అంటే అమెరికాలో, పూర్తి స్థాయిలో అమెరికాలో చేసిన సినిమా. గొప్ప విషయం ఏంటంటే ఆ నిర్మాత ఇక్కడే ఉన్నాడు. దాని సీక్వెల్ చాలా రోజుల తర్వాత సీక్వెల్ ఆలోచిస్తున్నారు ఆయన. సో ఆ సీక్వెల్ అద్భుతంగా ఉండాలని విజయశాంతి గారు, మరి సార్ విజయశాంతి గారిని మీరు మదర్ రోల్లోకి తీసుకుంటారు, ఎందుకంటే అప్పుడు ఆవిడ హీరోయిన్. ఇప్పుడు ఎవరెవరు ఏ క్యారెక్టర్లో ఉంటారో తెలీదు. బట్ మీరు ఆ సినిమా మళ్ళీ తీయాలి. అమెరికాలో తీస్తారో, ఇండియాలో తీస్తారో, ఇండియా రెండు కలిపి తీస్తారో తెలీదు. అయ్యా, వంశీ రామరాజు గారి గురించి నేను చెప్తున్నాను ఏంటంటే, సార్ వంశీ అనే సంస్థ పుట్టినప్పుడు హైదరాబాద్లో అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేదే లేదు. వంశీ సంస్థ ఆ రోజున ఒక ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉండాలి, దాన్ని ఎలా చెయ్యాలి, ప్లస్ రెండోది పెద్ద పెద్ద ఫిలిం అవార్డు ఫంక్షన్స్ చేసేవాళ్ళు, ఈ రోజున కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకున్న వాళ్ళే. అండ్ ఆయన దగ్గర ఆర్గనైజేషన్లో పనిచేసిన చాలామంది కాలేజీలో ఈ రోజున ఈవెంట్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్స్ దాకా వెళ్ళింది. బట్ ఏ కోర్స్ లేకుండా ఆయన యూనివర్సిటీ అయ్యి ఉన్నాడు ఇక్కడ. సో దట్ ఈజ్ వంశీ రామరాజు గారు. గాడ్ బ్లెస్ యూ సార్. ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ అ సర్వీస్ మ్యాన్. మానసిక వికలాంగులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారు. దానికి సంబంధించి హీఈస్ రన్నింగ్ విఘ్నేశ ఫౌండేషన్ అనే ఇన్స్టిట్యూట్ కూడా ఫుల్ టైం రన్ చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే, సమాజానికి మనం ఉపయోగపడాలి అని అనుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఇక్కడ కనపడతా ఉంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 25 years ఆఫ్ జర్నీ. శ్రీధర్ గారు, ఆ తర్వాత కింగిరి గారి శ్రీనివాస్, ఐ వర్క్డ్ విత్ ఆల్ ది పీపుల్. అదర్వైజ్ మమ్మల్ని ఎప్పుడైనా ఏరానైనా బాగున్నావా అని ఆశీర్వదించే మా దైవజ్ఞ శర్మ గారు. నేను ఏబిసిడి అని ఒక మాట చెప్తూ ఉండేవాడి అండి. హైదరాబాద్లో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా, వంశీ రామరాజు గారు చేసిన ప్రతి ప్రోగ్రాంలో ఏబిసిడీలు ఉండేవి. ఏబిసిడి లేకుండా ప్రోగ్రాం ఉండేది కాదు. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, బి అంటే ఈనాడు ఈ సభలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు అందరికీ అని చాలా అద్భుతంగా భాస్కర్రావు గారు ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సి అంటే సి నారాయణ రెడ్డి గారు, డి అంటే దైవజ్ఞ శర్మ గారు. 3 + 3 6, 6 సంఖ్యకు ఉన్నటువంటి గొప్ప విశేషం అని అందరినీ దీవించే దైవజ్ఞ శర్మ గారు. అట్లా ఏబిసిడీలు లేకుండా అసలు లేదు. అలాగే సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మై మెంటర్, ఐ ఫాలో హిమ్, మిమిక్రీ శ్రీనివాస్ గారు. హిమ్సెల్ఫ్ ఈ సేస్ దట్ ఐఎమ్ ఇల్యూజనిస్ట్ అంటూ ఉంటారు. బట్ ఆయన మిమిక్రీ మొదలెట్టిన రోజున వేణుమాధవ్ గారి శిష్యుల్లో ఆ ప్రస్థానం అనేది మిమిక్రీ శ్రీనివాస్ గారు తీసుకెళ్ళిన ప్రస్థానం చాలా గొప్పది. సో మిమిక్రీ శ్రీనివాస్ గారు. సో ఇంకా చాలామంది ఉన్నారు. నా ఐసైట్ అంటే కొంచెం వయసు కూడా వచ్చిండొచ్చు. ఎవరైనా పేర్లు అలా చూసి చూడకపోతే ఈడు నన్ను చెప్పలేదని నన్ను ఏం అనుకోవద్దు. సో ఐఎమ్ ఆల్సో బికమింగ్ ఏజ్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, నా మ్యూజిక్ నేనే కొట్టుకున్నానా? ఓకే, బాగుందండి. సో చాలా మంచి మాటలు చెప్పి, ఎప్పుడు చెప్పాను? ఇప్పుడే చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా చెప్పి. అంటే అట్లాగే చాలామంది యాంకర్స్ ఏం చేస్తారు తెలుసండి, ఇప్పుడు వేదికని ఉద్దేశించి మాట్లాడతారు అండి. మైక్ బాగుంది, సౌండ్ బాగుంది, బ్యాక్డ్రాప్ బాగుంది, ఇట్లాంటి విషయాలు చెప్తాం. వేదికను ఉద్దేశించి అంతకన్నా ఏం మాడతాం. సో సురేష్ కుమార్ ఆత్మయాత్ర అనే సీరియల్ చేసినప్పుడు నన్ను దాంట్లో హీరోగా ఇంకొక అబ్బాయిని పెట్టాడు. వాడు కాదు, వైభవ్ తర్వాత వచ్చాడు. కాదు, ప్రేమ్ కాదు, ఇంద్రనీల్ ఎలియాస్ రాజేష్. ఇంద్రనీల్ అనేమో 6 అడుగులు 5 అంగుళాలు ఉంటాడు, ఇంత హైటు, దీనికి తగులుతాడు. నేనేమో ఇంత. ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళ కెమెరామెన్ అన్నాడు, నువ్వు వీడినన్నా పెట్టుకో, వాడినన్నా పెట్టుకో, వీళ్ళిద్దరిని ఒక్క ఫ్రేమ్లో పెడితే నా వల్ల కాదన్నాడు.
ఎందుకంటే అతనేమో 6'5", మనమేమో 5'6". సో ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఫైనల్లీ హీ హాజ్ చూజన్ మీ, దెన్ వైభవ్ కేమ్, ఆ తర్వాత డ్రాప్ చేసి దెన్ యూ కేమ్ వైభవ్, ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ అట్లా ఆత్మయాత్ర ద ఫస్ట్ సైంటిఫిక్ సీరియల్. ఎప్పుడు అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. సో థ్యాంక్ యూ సురేష్ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ. 25 సంవత్సరాల ఈ ప్రస్థానంలో, భారత్ కల్చరల్ అకాడమీ ప్రస్థానంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి గ్యాప్లు ఉంటే సరదాగా బోల్డ్ అన్ని మాటలు మాట్లాడుకుందాం. సో సురేష్ మిత్రులు చాలామంది చాలా ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రమేష్ రాజా ఇన్ఫ్యాక్ట్ ఈజ్ శుభలగ్నం సినిమాకి డైరెక్టర్గా కూడా చేశారు ఆయన. త్వరలో ఇంకో ఉన్నారు నాగభార్గవి. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.